వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి వీళ్ళందరి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాలు కదండి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు తెలిసిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు కూడా ఎంతో పరిచయం. వీళ్ళిద్దరి గురించి అందరికీ ఆసక్తి ఉంది. వీళ్ళు ఒక కాంచీపురం వకుళ సిల్క్స్ అని మియాపూర్ దగ్గరలో మదీనాగూడలో ఒక శారీ మందిర్ స్థాపించారు. ఈ యొక్క విశేషాలు, అలాగే రాజకీయపు విశేషాలు, అలాగే వాళ్ళ కుటుంబ విశేషాలు, అలాగే ఈ శారీ మందిర్ విశేషాలు అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి దుర్గా. అసలు ఆదిపిల్లి మాధురి అండి. ఎందుకండి డౌట్ నేను చేసిన ఇంటర్వ్యూ ఆదిపిల్లి మాధురి గారు. ఆదిపిల్లి అంటే ఇప్పుడు దువ్వాడ మాధురిగా మారిపోయారు. ఎంత అమాయకంగా అనిపించారు నాకు ఆ రోజు. ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్ అయిపోయారు మీరు. ఇంతమంది ఎంప్లాయీస్ని మీరు అపాయింట్ చేసి మీరు నాతో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఏమన్నారో తెలుసండి, మీరు మర్చిపోయి ఉంటారు. ఖైరతాబాద్ గణేష్ ఆ ఉత్సవ కమిటీ వాళ్ళు మనల్ని పిలుస్తున్నారంటే అన్నారు. అవును, అంటే అర్థం హైదరాబాద్లో మీకు ఇక్కడ అంటే శారీ మందిర్ పెట్టాలని ఆ గణేష్ మీకు ఇచ్చిన ఆశీర్వాదం నాకు అప్పుడు అనిపిస్తుందండి. మీరు మరి ఏదో సరదాగా అన్నారో లేకపోతే దేవుడు మీ చేత అనిపించారో నాకు తెలియదు, కానీ ఏమనిపిస్తుంది అంటారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ దువ్వాడ మాధురి అప్పుడు మాధురికి ఈరోజు ఇలా శారీ మందిర్ ముందు నిలబడి ఉన్న దువ్వాడ మాధురికి ఏమనిపిస్తుంది మీకు? అలా ఎప్పుడో ఒకేలా ఉన్నాను, కానీ స్టోర్ పెట్టాక పీపుల్ వాళ్ళ ఇచ్చిన సపోర్ట్, వాళ్ళ లవ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి నా మీద చూపిస్తున్న వాళ్ళ ఆదరాభిమానాలకు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ రోజు ఏమన్నారంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం అంతా కూడా మీ గురించి మాట్లాడుతున్నారంటే ఎంతో మీరు అంటే నమ్మేరో నాకు తెలియదు, కానీ నేను విన్నది మీకు చెప్పాను. నేనైతే ఇప్పుడు కలర్ చూస్తున్నాను అండి, అది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు అనేది నేనైతే నా కళ్ళతో. ప్రజలు ఎప్పుడు దేవుళ్ళు అండి, వాళ్ళు ఎప్పుడు కూడా మనం మంచిగా ఉంటే మనల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నన్ను అలాగే సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, వచ్చి మేడం గారు మీ అభిమానులు అండి మేము అని చెప్తున్నారు. అవన్నీ వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. విషయం ఏంటంటే మీరు అంటే అప్పుడు ఏ కష్టాలు ఉన్నప్పుడు వేరు. నేను అనుకున్నాను, ఒక ఇంటర్వ్యూలో చూశానండి, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ మాకు వచ్చింది ఇటువంటి పరిస్థితి. ఎందువల్ల మేము చేసామన్న తర్వాత అందరికీ అర్థమైందండి. అప్పుడు కొద్దిగా కన్విన్స్, అంతకుముందు వరకు కొద్దిగా ఏదో అనుకున్నారు, కానీ మీరు ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూలో ఎవరికి ఇటువంటి పరిస్థితి రాకూడదు, మేము కావాలని కోరుకోలేదు అని అన్నారు కదా, మీ మీద సింపతి వచ్చింది. మీరంటే అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కూడా. నిజంగా ఈరోజు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారండి. నిజంగా చూస్తుంటే పేరు కూడా మంచి పేరు పెట్టారండి. వకుళ మన వెంకటేశ్వర స్వామి వాళ్ళ మదర్ నేమ్. నేను వేణుస్వామి గారితో ఇంటర్వ్యూ చేశాను. ఆయన మీ గురించి మాట్లాడుతూ లలిత జ్యువెలరీ ఉన్నారు కదండి, కిరణ్ గారు ఆయన పేరు. అలాగా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలని మేము కోరుకున్నాం. ఆయన కూడా పెడతాదండి ఆవిడ అని చెప్తున్నారు అన్నమాట. అంటే మీకు ఏమనిపిస్తుందండి ఈ బ్రాంచ్ చూసిన తర్వాత? చాలా ఈజీగా చేయగలను అనిపిస్తుందా లేకపోతే కష్టం అనిపిస్తుందా మీకు? బిజినెస్ అన్నది ఎప్పుడు ఈజీ కాదండి, కష్టమే. కానీ మనం దాని పట్ల మనం అంకిత భావంతో ఉంటే అది ఎప్పుడు కూడా మంచి గోల్కి రీచ్ అవుతుంది ఖచ్చితంగా. కానీ అప్పుడు మాధురి గారు వేరు, ఈ రోజు మాధురి గారు వేరండి. అప్పుడు ఇప్పుడు ఒకటేనండి, నేను ఎప్పుడు ఒకటేని. అంటే మాకేమనిపిస్తున్నారంటే అప్పుడు నార్మల్గా అనిపించారు, ఇప్పుడు సూపర్ స్టార్ హీరోయిన్ లాగా అనిపిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఒకటే మీకు అనిపిస్తున్నారు. కానీ మా ప్రజలందరూ కూడా నాకు తెలుసు కదండి, కస్టమర్లు అంటే మీరు అన్నారు కస్టమర్లే దేవుళ్ళు అని. వాళ్ళతో మాట్లాడుతున్నా కదా, మేడం గారు కొద్దిగా గ్లో వచ్చేసిందని అంటున్నారు. అలా ఏం లేదండి, వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి నా ఫేస్ అలా గ్లో వస్తుందేమో. మరి ఇటువంటి ఇప్పుడు కొత్తగా షాప్ ఓపెన్ చేశారు, ఇటువంటి అనుభవాలు ఇంతవరకు అంటే వాళ్ళు మాట్లాడే విధానం ఎన్ని చూస్తుంటే చాలా సంతోషం ఉంటుంది. చాలా నాకు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న శారీస్ అని ఇక్కడ దొరుకుతున్నాయని నాకు తెలిసింది. అవును, ఇద్దరు ముగ్గురుతో అడిగాను నేను, మీరు మీ దగ్గర వచ్చే ముందే కింద అడిగాను, మేము ఏవైతే అనుకున్నామో శారీస్ అవే శారీస్ ఇక్కడ ఉన్నాయండి, మేము అనుకున్న రేట్లు ఉన్నాయని అంటున్నారు. అదో మాట. అవునండి, ప్రైస్ ఎప్పుడు కూడా మేము రీజనబుల్ గానే పెట్టాము. అది కస్టమర్స్ కూడా చూస్తున్నారు, చెప్తున్నారు కూడా ప్రైస్ రీజనబుల్ గా ఉంది మేడం, కలర్ కాంబినేషన్ బాగున్నాయి, కలర్ కాంట్రాస్ట్లు బాగున్నాయి, సారీస్ అన్ని బాగున్నాయని చెప్తున్నారు. మరి ఎవరన్నా బేరాలు అడిగారు అనుకోండి, కొద్దిగా డిస్కౌంట్లు ఇవ్వమని, ఎలా తప్పించుకుంటున్నారు? తప్పించుకోవట్లేదండి, మా అబ్బాయిలకి ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తూనే ఉన్నాం. ఇస్తున్నారా డిస్కౌంట్లు? ఓకే ఓకే. తప్పించుకోవాల్సిన తిరగాల్సిన అవసరం మాకు ఎప్పుడు లేదు. మేము ఎప్పుడు ప్రజల మనుషులు, మేము రాజకీయంగా వచ్చిన వాళ్ళం కదా, కొత్తగా బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళం కాదు. ప్రజలతో ఎప్పుడు కూడా మాకు ఇంటరాక్షన్ అనుబంధం ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు వాళ్ళకి అనుగుణంగానే ఉంటాం. అనుగుణంగానే చక్కగా అడిగిన వాళ్ళకి మాత్రం మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు. అవును. ఓకే. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను ఏం చెప్పను,
అంటే రోజుకి ఎంత వస్తుందంటారు ఇన్కమ్? అంటే వెనుకపోయిన మాకు ఇన్కమ్ కోసం మేము బిజినెస్ చేయట్లేదండి. మాకు పీపుల్తో సత్సంబంధాలు బాగుండాలి, మాకు ఒక 40-50 మందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. అయితే ఏదో ఎంత వస్తుందో ఏంటి వస్తుందో అనే ఆలోచన ఇంతవరకు మాకు లేదు. అంటే ఒక ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పుకున్నా పర్లేదు, మేము అంతా కూడా ఏమంటారు వైట్ అమౌంటే. ఎవ్రీథింగ్ మేము జిఎస్టీ అన్ని కడుతూ ట్రాన్స్పరెంట్ గా చేస్తున్న బిజినెస్. ఎంత ఖర్చు పెట్టారు మేడం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం? మేము 15 crores వరకు స్పెండ్ చేస్తాం. 15 crores వరకు. అంటే మరి పర్ మంత్ ఇంత రావాలి, ఎందుకంటే ఇంతమంది శాలరీస్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నుంచి లాభాల్లో ఉందా కొద్దిగా మీ డబ్బులు? లేదు, మాకు స్టార్టింగ్ నుంచి కూడా బాగానే ఉందండి. పబ్లిక్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా బిజినెస్ అవుతుంది, అంత హ్యాపీగానే ఉంది. అది చాలా మంచి విషయం. ఎందుకంటే చాలా మంది కొద్దిగా ఇంకా మాకు బ్రేక్ ఈవెన్ రాలేదండి, ట్రై చేస్తున్నాం అంటుంటారు. మీకు ఆల్రెడీ ఇంకా అవన్నీ చెప్పడానికి మేము పెట్టి ఇంకా జస్ట్ 15 days అయింది కదండి. అదే చాలా బాగుంది. ఇది మీరు 15 daysలోనే మీకు పర్ డే అంతా తెలిసిపోద్ది కలెక్షన్ బట్టి. నాకు ఇంతవరకు తెలియదండి, అవన్నీ శ్రీనివాస్ గారే చూసుకుంటున్నారు. ఎంత అవుతుంది ఏంటో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే అండి, చూస్తుంది కలకల్లాడుతుంది, వచ్చిన కింద వాళ్ళు కూడా చూస్తాను కదా, మంచి హెవీ రష్లో ఉంది ఇది. అంటే ఈ కలెక్షన్ అన్ని కూడా మీకు ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? ఇది అంటే నాకు ఇంతకు ముందు నుంచి ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆ విధంగా నాకు కలర్ కాంబినేషన్స్, కలర్ కాంట్రాస్ట్లు, డిజైన్స్ అవన్నీ కూడా తెలుసు ముందు నుంచి. నాకు ఏది ఇష్టపడదు, ప్రజలకు ఏది ఇష్టం అంటే ప్రజల మనసు మీకు తెలుసు. ప్రజలకు ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి, మంచి ప్రైస్ కి రావాలి, ఏదైనా సరే ప్యూర్ అందించాలి. సో ఆ విధంగానే మేము పట్టు కానీ ఎవ్రీథింగ్ కూడా ప్యూర్ ఇస్తున్నాం, ప్యూర్ హ్యాండ్లూమ్స్, ప్యూర్ అన్ని. ఇంతవరకు మిమ్మల్ని మోసం చేయడం జరిగింది? ఇంతవరకు అలా ఏం లేదండి, మేము డైరెక్ట్ గా వీవర్స్ ని పెట్టుకొని వీవింగ్ చేయించుకుంటున్నాం. మాకు అలాంటిది ఇంతవరకు ఏమి షాప్ పెట్టడం లేకపోతే మోసాలు కానీ ఏమీ లేదండి. అనుభవాలు, చేదు అనుభవాలు లేవండి, చేదు అనుభవాలు ఏమీ లేవు. ఈ వర్కర్స్ తో ప్రాబ్లమ్ కానీ ఏమీ లేదు, చాలా ఈజీగా రన్ చేసేయగలరులేండి. ఎందుకంటే ఈ టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారంటే మా జర్నలిస్టులని, మీడియాని మీరు ఈజీగా మాట్లాడుతున్నారంటే నేను ఎప్పుడు ఉన్నట్టు మాట్లాడతాను కాబట్టి దానికోసం వెతకాల్సిన అవసరం ఉండదు. నేను ఏదైనా సరే నా మనసులో ఏముంటే అదే మాట్లాడతాను. మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే పైకి ఒకటి నాకు రాదు. సో ఎవ్రీథింగ్ ఫెయిర్ గా ఉండేటప్పుడు దానికోసం మనం. నేను మీ ఇంటర్వ్యూ అనగానే నన్ను కాకినాడ మర్చిపోయారు అనుకున్నా. కాకినాడ కాజా పట్టుకొస్తున్నారా అంటే నేను వెళ్తున్నాను, తీసుకొస్తానండి. అలాగే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను నేను. సారీస్ కూడా కస్టమర్స్ చూపించండి, చూపిద్దాం. మాకు కాకినాడ మొత్తం అంతా దద్దరిల్లాగా ఈ వీడియో అంతా చూపిద్దాం. అలాగే చాలా అంటే బ్రాంచీలు పెట్టాలని అంటున్నారు. ఏంటంటే ఎన్ని ఎక్కడ పెడదాం అంటే ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు బ్రాంచెస్. హైదరాబాద్ లోనే ఇప్పుడు ఇంకో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాము. వైజాగ్లో కూడా స్టార్ట్ చేస్తాం. వైజాగ్లో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ వలన 10 మందికి అవకాశాలు వస్తాయి, జాబ్ క్రియేట్ అవుతుంది. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఆ ఏరియా ప్రజలందరూ కూడా వాళ్ళ రేట్లు కూడా పెరుగుతాయండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మాధురి మేడం ఉన్నారు కదండి, ఆ శారీ మందిర్ దగ్గర అడ్రస్లో, లేకపోతే నన్ను ఒక అతను నన్ను రమ్మని చెప్తే ఎక్కడ రమ్మని తెలుసండి, మాధురి మేడం గారితో ఇంటర్వ్యూ ఉంది అక్కడ రెడా అని చెప్పాను. చాలా ఈజీ కదా అడ్రస్ చెప్పడం. ఒకలా సిల్క్స్, కాంచీపురం ఒకలా సిల్క్స్. మరేంటి ఫ్యూచర్లో ఇంకేమిటి అంటే ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఒక 3 అన్నారు అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా ఎక్కడ మిగతా చోట్ల కూడా అవన్నీ శ్రీనివాస్ గారు ప్లాన్ చేస్తున్నారు. కానీ మరి అలాగా అన్ని ఆయన మీద పెట్టకండి. కొన్ని విషయాలు నా పని ఏంటంటే శారీస్ సెలెక్ట్ చేసుకోవడం, మంచి కలర్ కాంబినేషన్ చూసుకోవడం, శారీస్ దగ్గర ఇదేనా పని. మిగతా అంతా బ్యాక్ హ్యాండ్ లో అంతా శ్రీనివాస్ గారే చేస్తారు. శ్రీనివాస్ గారు చేస్తున్నారు అంతా, స్టోర్ పెట్టడం నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని శ్రీనివాస్. మరి రాజకీయం కూడా ఏమన్నా సలహాలు ఇస్తారు? మా పాలిటిక్స్, మా లైఫ్ పాలిటిక్స్ అండి, అదే ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత ఇవన్నీ. దీన్ని బ్యాలెన్స్ చేసుకోగల కెపాసిటీ మా ఇద్దరికి ఉంది. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీ ఊరు వెళ్ళిన తర్వాత ఈ శారీ మందిర్ పెట్టిన తర్వాత ఊరు వెళ్ళి ఉంటారు, నేను శ్రీరామనవమికి వెళ్ళి ఉంటాను. ఏమన్నారు అక్కడ వాళ్ళందరూ? ఏం లేదు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకలా సిల్క్స్ బార్ అన్న వాళ్ళమ్మ వాళ్ళు దూరంగా ఉన్నారు, ఇక్కడ ఉంటే వచ్చేవాళ్ళు. అక్కడ ఆయన అప్పటికి కూడా వస్తున్నారు, అక్కడి నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగుండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్లో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అంటారు? డైలీ రొటీన్ ఏముంటుందండి, మార్నింగ్ లేవటం అంటే, ఎందుకంటే మీ ఊరు టెక్కలండి. మార్నింగ్ లేచిన నుంచి మేము వచ్చినంత వరకు ఇక్కడ షాప్లోనే ఉంటాం, ఎందుకంటే మా కోసం చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళని కలవడానికని మేము స్టోర్లోనే అందుబాటులో ఉంటున్నాం. వీక్లీ 3 days ఇక్కడ ఉంటున్నాం, 3 days ఏమో మా కాన్స్టిట్యూషన్లో ఉంటున్నాం. నియోజకవర్గానికి వెళ్తున్నారు అంటే మీకు ఏమైనా మిగతా వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారంటారా? మిగతా వాళ్ళు ఎవరన్నా? ఏమో, నేను ఎప్పుడు ఎవరిని కాంపిటీషన్ అనుకోవట్లేదు. ఎవరు ఎలా ఫీల్ అవుతున్నా కూడా నాకు తెలియదు. నా ఉద్దేశం అయితే చీరలు మంచివి అందించాలి, కస్టమర్స్కి మంచి ప్రైస్లో పెట్టాలి, మంచి కలర్ కాంబినేషన్, రేర్ కలర్ కాంబినేషన్స్ అందించాలి. ఎందుకంటే ఈ మదీనా కూడా మియాపూర్ ఏరియాలో ఉన్నారు,
మరి ఇటువంటిగా ఇదివరకు మీరు రాకముందు కొద్దిగా వాళ్ళకి బేరాలు ఉండే ఎప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళదే అండి. వాళ్ళదేనండి. అవును, కరెక్టే, 100% కరెక్టే. అయితే మరి ఇక్కడ రకరకాలు అన్నారు కదా, ఎక్కడి నుంచి అది కూడా సీక్రెటా? ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని సెలెక్షన్స్ తీసుకొస్తున్నాం. సీక్రెట్ ఏ ఉంది, పబ్లిక్ గా శారీస్ పెడుతున్నప్పుడు పట్టు దగ్గరుండి వివింగ్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ గా ఉన్న ఇండియాలో అన్ని ప్లేసెస్కి వెళ్ళి శారీస్ సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నాను. అందరికి అందుబాటులో మంచి కలర్ కాంబినేషన్స్ పెడుతున్నాం. అయితే మాధురి గారు, నేను ఏమంటున్నానంటే ఎవరన్నా చిన్న షాప్ పెట్టుకున్న ఏదైనా ఊళ్ళు కాకినాడ కానీ రాజమండ్రి వాళ్ళు వచ్చి, మేడం కొద్దిగా మరి వచ్చి ప్రమోట్ చేయండి మా దగ్గరకు వచ్చి మీరు అలా ప్రమోషన్స్ ఎవరికి నేను చేయట్లేదండి. నా షాప్ ప్రమోషన్ మాత్రమే నేను చేసుకుంటున్నాను. ఇంకెవరికి కూడా నేను ప్రమోషన్ చేయట్లేదు. ఎవరైనా వచ్చి రిక్వెస్ట్ చేసిన హైదరాబాద్ చేసినా కూడా నేనేం చేయట్లేదు ప్రమోషన్స్. అయ్యయ్యో, మేము సినిమా అంటే నేను అదొక అంటే కొంతమంది 2-3 అడిగారు నన్ను. అవును, నాకు కూడా ఫోన్ చేశారు. ఇప్పుడు నా షాప్ పెట్టుకుని నేను వేరే వాళ్ళకి ప్రమోషన్, మీరు ఇప్పుడు మీ మీడియా పెట్టుకుని వేరే మీడియాకి వెళ్ళి మీరు చెప్తారా? దుర్గాప్రసాద్ మేడం, మీ షాప్ లో హైయెస్ట్ రేట్ ఉన్నది నాకు కావాలి మేడం. దుర్గాప్రసాద్ గారు, మా దగ్గర 560 అంటే 560 రేంజ్ నుంచి 3-4 లాక్ రేంజ్ వరకు కూడా ఉంటాయి సారీస్. 560 మినిమం 560 రూపాయలు. అంటే మేము మిడిల్ క్లాస్ కస్టమర్స్ కూడా సారీస్ అందించాలండి. ఓ వెరీ గుడ్ అండి. ఆ రేంజ్ నుంచి కూడా ఈ రేంజ్ వరకు పెట్టా. ఇవన్నీ చూడండి, ఇవన్నీ గోల్డ్ వీవింగ్ అన్నమాట. గోల్డ్ వీవింగ్, గోల్డ్ జరీ వీవింగ్ ఉంటుంది అన్ని కూడా. గోల్డ్ జరీ అంటారు కదా. గోల్డ్ జరీ వీవింగ్ అన్నమాట. ఒకసారి నేను పట్టుకొచ్చాను. చూడండి, మీకు హ్యాండ్లూమ్ ఫీల్ టచ్ ఎలా ఉందో. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది. మీ కాకినాడ వాళ్ళు మీకు ఇవన్నీ బాగా తెలుస్తాయి కూడా. మాకు ఆ పక్కన ఉన్నాయి కదండి వ్యూవర్స్. అవును, చూసారా, మీరు ఫీల్ తెలిసిందా మీకు? చాలా గోల్డ్ ఉందండి దీంతో. అంత గోల్డ్ వీవింగ్ అండి. ఎంత మేడం కాస్ట్? ఇవన్నీ 2 lakhs ఈ రేంజ్ అండి. 2 lakhs రేంజ్. ఓకే, ఇవన్నీ గోల్డ్ వీవింగ్ అన్నమాట. వెరీ గుడ్ అండి. ఎందుకంటే అంటే మన హైదరాబాద్ లో ఆ కెపాసిటీ వాళ్ళు ఉన్నారు. అది హైదరాబాద్ లోనే కాదు, అన్ని దగ్గరలో ఉన్నారు. అవునండి. ఇది చూడండి, కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్. ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్. ఓకే, కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్. బోర్డర్ కూడా చూడండి, ఎంత డిఫరెంట్ బోర్డర్స్ అన్నమాట. డిఫరెంట్, ఇది మంచి రాణి కలర్ అంటారు అని. కరెక్ట్ కదా మేడం? ఎందుకంటే అంటే నా వైఫ్ తీసుకెళ్ళింది అనుకోండి, అదొక పనిష్మెంట్ అనుకుంటారు జనరల్గా హస్బెండ్. కానీ నాకు సంతోషంగా వెళ్తాను నేను. వెళ్ళి 2 శారీస్ చూపిస్తాను నాకు, ఏమంటే రెండిట్లో ఏది నచ్చిందని. రెండిట్లో నీకు నచ్చిందండి, ఆ 2 నచ్చిందండి, కానీ ఏది సెలెక్ట్ చేసుకుంటే నచ్చింది మాత్రం తీసుకుంటారేమో ఆవిడ. అది నేను చెప్తాను, చెప్పంటారా? 2 తీసుకోమంట. అది టెక్నిక్. ఇంకొకటి చూడండి, కంప్లీట్ అది. ఓకే అండి, ఇది గోల్డ్ సిల్వర్ లో ఉందండి. ఇది పింక్ లో ఉంది మేడం. ఇది కంప్లీట్ సిల్వర్ వీవింగ్ అండి. సిల్వర్ వీవింగ్, కంప్లీట్ సిల్వర్ వీవింగ్, పింక్ కలర్ థ్రెడ్, కంప్లీట్ సిల్వర్ వీవింగ్. ఎంత ఉంటుంది మేడం కాస్ట్ ఇది? ఇవన్నీ 2-3 lakhs అండి. 2-3 lakhs ఉంటుంది. కంప్లీట్ చూడండి, కంప్లీట్ సిల్వర్ వీవింగ్. ఓకే అండి. ఏ ఊరు చెప్పచ్చా? సీక్రెట్ అండి ఇది. ఇవన్నీ కంచి అండి, ప్యూర్ కంచి వీవర్స్, కంచి సారీస్, కంచి పట్టు సారీస్, కాంచీపురం. ఓకే, కంచి పట్టు. కాంచీపురం. ఎందుకంటే అంటే నేనే అనుకున్నాను అంటే హై రేంజ్ లో పెట్టారని అనుకున్నాను. మీరు చెప్పిన తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్ కూడా రావచ్చు. చూడండి, ఇదంతా కంప్లీట్ గోల్డ్ వీవింగ్. గోల్డ్ వీవింగ్ మేడం. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ అండి ఒక 50 అంటే మీరు చెప్పిన 2 lakhs అంటే ఓ 20 lakhs అంతా బడ్జెట్ రావచ్చు. మీ దగ్గరకు వచ్చి ఓ 20 lakhs పట్టుకుని వస్తే శారీస్ పట్టుకు వెళ్ళచ్చు. చాలా బాగుంది మేడం ఇది. ఇదేంటి బార్డర్? ఇవి కంప్లీట్ వింటేజ్ కలెక్షన్స్ అండి. ఇవన్నీ వింటేజ్. ఓకే అండి, చూడండి, ఓల్డ్ మోడల్స్ అన్నమాట ఇవన్నీ. వింటేజ్ అంటే వాళ్ళు అడుగుతారండి, ఒక ప్రత్యేకంగా మీ దగ్గర వచ్చి అడుగుతారా? అంటే నాకు యాక్చువల్ గా వింటేజ్ కలెక్షన్స్ చాలా ఇష్టం. ఓకే, వింటేజ్ అంటే ఇవి ఎప్పుడు మనకి 30-40 years బ్యాక్ సారీస్ అన్నమాట ఇవి. ఓకే అండి, ఆ టైప్ అప్పుడు ఫ్యాషన్ అది. అప్పుడు మోడల్స్ ఇవన్నీ. అంటే మా నానమ్మలు అమ్మమ్మల టైంలో సారీస్ ఇవి. అంటే ఉదాహరణకి ఏదైనా చెప్పండి ఒకసారి మా వ్యూయర్స్ కి. అంటే ఈ బోర్డర్ కాన్సెప్ట్, ఈ డిజైన్ కాన్సెప్ట్, ఇవన్నీ వింటేజ్ కాంబినేషన్స్. ఓకే, వింటేజ్ కలెక్షన్స్. ఓకే అండి. మాధురి మేడం గారు ఏంటంటే ఈ వకులా సిల్క్స్, కాంచీపురం వకులా సిల్క్స్ అంటే నేనేమనుకున్నానంటే చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి, హైఫై అనుకున్నాను నేను. ఏంటి మీరు రేట్లు ఎక్కువ అనుకున్నాను? ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూసారా? కట్టుకున్న శారీ ఉంది కదా, 1000 రూపీస్ అండి. 1000 రూపీస్. కానీ విషయం చెప్పమంటారా, మీరు 20,000 అని చెప్పినా నమ్ముతారు అందరూ. అవును, ఇప్పుడు వచ్చిన ఒక కస్టమర్ కూడా సేమ్ శారీ కావాలని అడిగారు. యాక్చువల్లీ 1000 రూపీస్. దాంట్లో ఇంకా చాలా వెరైటీస్ చూడండి. అంటే మన స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి ఉందన్నమాట. 500-550 నుంచి. ఇది ఎంత మేడం? ఇవి 1000 రూపీస్ అండి. చూడండి, ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో చూసారా? చాలా లైట్ వెయిట్ లాగా ఉంది. లైట్ వెయిట్ కలంకారీ డిజైన్ వచ్చింది చూడండి. ఓకే అండి,
చూసారా కలంకారీ డిజైన్, ఇది పళ్ళు ఓకే పళ్ళు కలంకారీ. ఫ్యాబ్రిక్ కూడా చూడండి సాఫ్ట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా 1000 రేంజ్, అంటే 1000 రూపీస్. ఇవి చూడండి, ఇవి జస్ట్ 700 రేంజ్ లో. ఇంకా 700. ఓ, అయితే మిడిల్ క్లాస్ యావరేజ్ మొత్తం ఇవి జస్ట్ 700. చూడండి 700 కి ఎంత బాగుందో. దీన్ని పీకాక్ ఏదండి, నెమలిక పీకాక్ అని అంటారు. ఓకే అండి, చూసారా చాలా 700 కి ఎంత బాగుందో సారీ. మీరు విషయం చెప్పమంటారా? 700 ఈ కాస్ట్ కదా, మీరు 7000 అని నమ్ముతారు మీరు జనరల్. అంటే మీరు చూడండి, ఇది మంచి కలంకారీ ప్రింట్స్ కదా, ఇది జస్ట్ 1000 రూపీస్. ఇది చాలా బాగుందండి. దీంట్లో పట్టులో మీరు 2 lakhs 3 lakhs చెప్పారు మీరు. అదే పట్టు సారీ అయితే ఇది 2 lakhs 3 lakhs సేమ్ ఇదే కలర్ నేను చూసాను. చూడండి 1000 రూపీస్ కి ప్యూర్ కలంకారీ ప్రింట్స్. 1000 రూపీస్ ఇది. ఎక్సలెంట్గా ఉందండి ఇది. మరి Only 1000. ఇప్పుడు మీ కోపం వస్తుంది కానీ సినిమాలో ఏమన్నా కొద్దిగా హెల్ప్ చేయమని అన్నారు అనుకోండి, ఏదైనా క్యారెక్టర్ అంటే మీకు యూస్ఫుల్, మిమ్మల్ని హైలైట్ చేసే క్యారెక్టర్. నాకు ఇంట్రెస్ట్ ఉందండి, మంచి క్యారెక్టర్స్ అయితే చేస్తాను. అది నేనది ఏంటంటే కోపం తెచ్చే మాటలు నేను ఇదివరకు పూర్వం మాట్లాడాను, ఎందుకంటే గోదావరి జిల్లా ఉన్నాను కాబట్టి. నాకు నిజంగా చెప్తున్నాను, గోదావరి జిల్లా వాళ్ళకి కొంచెం ఎటకారం ఎక్కువ. అయితే విషయం ఏంటంటే మీరు సినిమాలో మీకు సరిపడే క్యారెక్టర్, మీకు ఇష్టమైన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నా, అసలు ఎలక్ట్రీ ఉన్నాయంటారా ఏమన్నా క్యారెక్టర్లు? అంటే ఈ క్యారెక్టర్ ఎలా మంచి క్యారెక్టర్స్ ఎవరు వచ్చినప్పుడు అక్క చెల్లి ఒక హీరోకి, ఏదంటే ఒక అత్తగారు కూడా వేయచ్చాడు మీరు. అవునండి, అత్తగారు ఒక క్యారెక్టర్ అలా మంచి ఏమైనా వస్తే చేయాలి కదా. తప్పకుండా మా సినిమా డైరెక్టర్లు ఎవరు చూస్తే బాబు చూసుకోండి. మరి మా దువ్వాడ మాధురి గారు మరి కొద్దిగా నాకు ఒక ఆ రోజు పార్టీ ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తే మాత్రం నాకు పార్టీ ఇవ్వాలి. అలాగే అండి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి. మీ మాట కొద్దిగా కటువుగా ఉంటుందండి, స్వీట్గా సాఫ్ట్గా రాదా? కోపంగా ఉన్నట్టు అనిపించి తగ్గింది కొద్దిగా బాగా. ఇదివరకు కోపంగా ఉండేది కానీ బాగా తగ్గింది. ఇవన్నీ ఆర్గాన్జాస్ అన్నమాట. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. కలెక్షన్స్ ఏమైనా కావాలంటే ఒకసారి అందరూ కాంచీపురం బక్లా సిల్క్స్ విజిట్ చేస్తే ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్. ఇక్కడ మియాపూర్ అంటే ఈజీ, మియాపూర్ మదీనా కూడా. మదీనా కూడా క్రోమా పక్కన అంటే ఈజీ అండి. ఎందుకంటే మియాపూర్ నుంచి మాకు చాలా ఈజీ అనిపించింది. మీ షాప్లో నెంబర్ ఆఫ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో నెంబర్ ఆఫ్ అంటే బ్రాంచెస్ పెట్టాలని డిఫరెంట్ ప్లేసుల్లో అండి. వాటన్నిటి కూడా మాకు మా మీడియా అందరికి కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయండి, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, అక్కడ వచ్చి మిమ్మల్ని షూటింగ్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదండి దువ్వాడ మాధురి గారితో జరిగిన ఇంటర్వ్యూ. నిజంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక పారిశ్రామికవేత్త. నిజంగా మా దువ్వాడ శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్క మహిళ కూడా ఒకటే చెప్తానండి, ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా ఎదగాలి. ఎవరికి ఏ ట్రోల్స్కి, ఏ కాంట్రవర్సీలకి, ఎప్పుడు ఏ కామెంట్స్కి భయపడకుండా స్ట్రాంగ్గా ఉమెన్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ అటువంటి ఏమైనా వస్తే ఏంటంటే కస్టమర్ దేవుళ్ళు ఎలా ఉంటారంటే కస్టమర్లు అందరూ కూడా ఎలా ఉండాలంటారు మీ ఐడియా ప్రకారం? ఏంటి, కస్టమర్స్ ఎప్పుడు దేవుళ్ళు అండి. కస్టమర్స్తో కూడా ఎప్పుడు కూడా కస్టమర్స్ అనే కదా, ప్రజలు ఎప్పుడు మంచి వాళ్ళే అండి. పరిస్థితుల ప్రభావంగా వాళ్ళు చెడుగా మంచిగా అవుతారు, కానీ అందరూ పుట్టుకతో ఒకలాగా పుడతాం కదండి, అందరూ కూడా మంచి వాళ్ళే. జడవాలంటే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అది ఏం లేదండి, మీరు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తాం. ఒక అలేఖ్య పికిల్స్ అని ఉంది ఒక, కానీ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే లేకపోతే ఆవిడ చేసిన తప్ప అని చెప్పారు అంటే తను కస్టమర్స్తో అలా మాట్లాడకూడదు, చాలా తప్పు అది. అది నేనైతే పెద్ద తరహాగా చెప్తే వాళ్ళు తెలుస్తుంది. అందుకంటే చిన్నపిల్లలు కదా, తండ్రి లేని పిల్లలు కాబట్టి ఇంకా తెలియదు. తప్పు కూడా తెలుసుకున్నారు పాపం, రియలైజ్ అయ్యారు. అంటే ఏంటంటే మనం కస్టమర్లతో ఎంత బాగా మాట్లాడితే, కస్టమర్స్ అనే కాదండి, ఎవరైనా సరే మనం మంచిగానే ఉండాలి, ఎవరితోనైనా సరే మంచిగానే ఉండాలి, ఎవరితో కూడా మిస్బిహేవ్ చేయకూడదు, ఎవరిని జడ్జ్ చేయడానికి మనకి ఏ రైట్ లేదు, ఎవరిని తిట్టడానికి కూడా మనకి ఏ రైట్ కూడా లేదు. అయితే అతి త్వరలో మిగతా కొత్తగా హైదరాబాద్లో కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలని, భవిష్యత్తులో అన్ని చోట్ల కూడా బ్రాంచీలు పెట్టాలని కోరుకుంటున్నాం. ఒక సినిమాలో మిమ్మల్ని ఏదో క్యారెక్టర్లో చూడాలని కోరుకుంటున్నాను. అలాగే, థ్యాంక్ యూ అండి. ఇదండి దువ్వాడ మాధురి మేడం గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.